రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన లడ్డూగా బాలాపూర్ గణేశుడి లడ్డూ మాత్రమే ఉండేది. కాగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశారు మాధాపూర్ మై హోమ్ భుజా వినాయకుడు. గత ఏడాది బాలాపూర్ గణేశుడు సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి మరొక కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేశారు. మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్లో ప్రతిష్ఠించిన వినాయకుడు లడ్డూకు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించింది. వేలంపాట అంతే హోరాహోరీగా సాగింది. ఈ హోరాహోరీ వేలంపాటలో గణేశుని లడ్డూ ఏకంగా 29 లక్షల రూపాయలకు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వినాయకుడు లడ్డూను 29 లక్షల రూపాయలకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా మై హోమ్ భుజా గణనాథుడు లడ్డూ చరిత్ర సృష్టించింది. రైట్, ఇప్పటి వరకు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన లడ్డూగా బాలాపూర్ గణేశుడి లడ్డూ మాత్రమే ఉండేది. కాగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశారు మాదాపూర్ మై హోమ్ భుజా వినాయకుడు. గత ఏడాది బాలాపూర్ గణేశుడు సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి మరొక కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేశారు. మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్లో ప్రతిష్ఠించిన వినాయకుడు లడ్డూకు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించింది. ఇక వేలంపాట అంతే హోరాహోరీగా సాగింది. ఈ హోరాహోరీ వేలంపాటలో గణేశుడి లడ్డూ ఏకంగా 29 లక్షల రూపాయలకు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ ఈ వినాయకుడు లడ్డూను 29 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా మై హోమ్ భుజా గణనాథుడు లడ్డూ నిలిచింది.